పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, కొన్ని రిలేషన్షిప్ సీక్రెట్స్ ఉంటాయి, దాని లైఫ్ సీక్రెట్స్ అనుకోవచ్చు, ఏదైనా. అందులో ఒకటి ఏంటంటే, భార్యలు భర్తల దగ్గర కొన్ని విషయాలు దాస్తారంట. అవి పెద్ద పెద్ద విషయాలు కాకపోయినా వాటి వల్ల వచ్చే ఏమైనా ప్రమాదాలు ఉంటాయా, లేకపోతే ఏంటి అనేది తర్వాత విషయం. అసలు ఏం దాస్తారు, అసలు భర్తలకు తెలియకుండా దాసే విషయాలు ఏముంటాయి? మీకు ఏమైనా ఐడియా ఉందా? మగాళ్ళకి బాగా తెలుస్తాయి. అయితే ఆడవాళ్ళకి పాప వాళ్ళు ఏం దాస్తున్నారో కూడా తెలియదు, చెప్పరు కదా, చెప్పకూడదు కదా. అయితే మెయిన్గా వచ్చేసి మగవాళ్ళు డబ్బు గురించి చెప్పకూడదు ఇంట్లో. సహజంగా ఏంటంటే డబ్బులు ఉన్నాయి అని అనగానే పిల్లలు కానీ భార్య కానీ, అసలు యాక్చువల్గా అయితే దీనికన్నా ముందు భార్యాభర్తల మధ్యన సీక్రెట్స్ ఉండకూడదు అనేది ఒక ఫండమెంటల్ రూలే. ఎందుకంటే అటువంటి సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ పోతుంటే ఎవరికి వాళ్ళే ప్రతిదీ సీక్రెట్ పెడతారు. ఎవరేం చేస్తున్నారో తెలియదు. అంటే ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడమే కదా, తప్పు కదా. దాని వల్ల ఏమవుతుందంటే అబద్ధాలు వస్తాయి. కొన్నాళ్ళకి అబద్ధం చెప్తున్నారని తెలిసినా కూడా ఏం చేయలేరు, కానీ లోపల అభిప్రాయాలు మారిపోతుంటాయి, ప్రేమలు తగ్గుతూ ఉంటాయి, ఒక మంచి ఒపీనియన్స్ అనేవి పోతూ ఉంటాయి, బ్యాడ్ ఒపీనియన్స్లోకి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి చెప్పాలంటే అసలు సీక్రెట్స్ ఉండకూడదు అని అంటారు. కానీ ఈ మగవాళ్ళు కొన్ని విషయాలు ఇంట్లో చెప్పకూడదు. కొన్ని అవేంటంటే, ముందు డబ్బు విషయం ఏంటంటే, మనకింటికి ఎంత కావాలి ఏంటి అనేది మనం ఇంట్లో చూసుకుంటాము. మిగతా డబ్బుని వాళ్ళు ఇంట్లో తెలియకుండా దాచిపెట్టాలి. అయితే ఇంట్లో డబ్బు ఉందని తెలిస్తే పిల్లలు కానీ వైఫ్ కానీ ఏదో ఒక రిక్వైర్మెంట్స్, ఇప్పుడు ప్రతిదీ కావాలనిపిస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు 10 డ్రెస్సులు కొనుక్కుంటే కూడా రేపు ఏదో కొత్త ప్యాటర్న్ వచ్చింది, అది బాగుంది, అది కొనుక్కోవాలి, మా ఫ్రెండ్ బర్త్డేకి వేసుకొచ్చాడు, లేదా షూ బాగుంది బర్త్డేకి వేసుకొచ్చాడు, నాకు కావాలి అంటే, మా పిల్లలు కూడా సమానంగా అందరితో సమానంగా ఉండాలి, దేనికి లోటు రాకూడదు అని అనుకున్నప్పుడు భార్య రికమెండ్ చేస్తుంది. ఇవన్నీ జరగకుండా పోనీ ఆవిడకే కొత్త నాగ వచ్చింది, మరి కోరికలు ఉంటాయి కదండి, అందాలే ఆనందాలు, అంతే కదా. అందులోనూ బట్టలకి బాగా ఇంపార్టెన్స్ చాలా, అసలు చాలా బాగా. అంటే రోజుకు ఒక వెరైటీ, తిండి లేకపోయినా పర్లేదు కానీ మంచి చీర కట్టుకోవాలి, డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారు. ఇంకోటి అంటే ఇందులోకి వెళ్ళాలంటే ఇంకొకటి ఉంది చీరల గురించి. అది చీరలు చాలా తక్కువ ధరలో బ్రహ్మాండమైన వెరైటీస్ వస్తున్నాయి కదా. కాబట్టి ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక 10,000 పెడితే ఓ 10 చీరలు కొనుక్కోవచ్చు కదా, అన్ని వెరైటీస్ అని ఆశపడతారు. కానీ ఆ 10,000 అనే అమౌంట్ మగవాడి దృష్టిలో చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్ కూడా. అందుకనే కొంత డబ్బు దాస్తూ ఉంటారు. ఆ దాచిన డబ్బుని నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని చెప్పకూడదు. అంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నవాళ్ళు, అంటే యంగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా మెయింటైన్ చేయాల్సింది. కొంచెం వయసు దాటిన వాళ్ళకి అంతంత కోరికలు ఏమి ఉండవు, అప్పుడు కొంచెం మన ఫ్యూచర్ కోసం దాచుకుందాము అని చెప్పి చేసుకోవచ్చు. అప్పుడు చెప్పాల్సిందే. ఎవరు ముందు ఎవరు వెనక పోతారో మనకు తెలియదు. కాబట్టి భార్యకి కానీ భర్తకి కానీ ఇన్ఫర్మేషన్ ఇద్దరి దగ్గర ఉంచుకోవాలి. సర్టెన్ ఏజ్ వరకు అయితే మాత్రం భర్త చెప్పకూడదు. కానీ ఇందులో ఇంకొకటి కూడా ఉంది, చెప్పకపోతే యంగేజ్లో కూడా ఏదైనా యాక్సిడెంట్ అయిపోవచ్చు, ఇంకోటి అయిపోవచ్చు. అలాంటప్పుడు భార్యకి తెలియాలి కదా. అయితే దానికి సంబంధించిన రిసిప్ట్స్ కానీ ఒక లెటర్ కానీ రాసి ఎక్కడన్నా లోపల పెట్టాలి. పెట్టినప్పుడు వాళ్ళు చూసుకుంటారు కదా సహజంగా, అవన్నీ తెలుస్తాయి. కానీ నోటితోటి ముందు నుంచే ఇవన్నీ ఇంత ఉంది అంత ఉంది అని చెప్పకూడదు. దాన్ని ఒక సమస్యలు వచ్చినప్పుడు కానీ అత్యవసరం వచ్చినప్పుడు కానీ బయటకు తీసి వాడాలి. అంతేగాని తన సొంత అవసరాలకి, తన తిరుగుళ్ళకి, తన వ్యసనాలకి తీసి వాడకూడదు. ఇది నా సజెషన్. ఇక్కడ కొంతమంది మేడం అంటారు కదా, లేడీస్, ఫినాన్షియల్ది మాకు కూడా చెప్పాలి, మీరు అన్నీ మీరు పెట్టేసుకొని మీ నెత్తి మీద పెట్టుకుంటారు, మాతో షేర్ చేసుకోవాలి, మనకు అప్పులు ఎన్ని ఉన్నాయి, మన బడ్జెట్ ఏంటి, మన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ మాతో కూడా షేర్ చేసుకోండి అనే ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారు, ఇద్దరు కలిసి సమానంగా డబ్బు దాచేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది వాళ్ళకి వర్తించకపోవచ్చు. సాధారణంగా చూడండి అంతే జరుగుతుంది కదా. ఇప్పుడు డబ్బు ఉంటే ఏదైనా వస్తువు కొనుక్కొచ్చేయాలి, వాళ్ళ ఇంట్లో సోఫా సెట్ బాగుంది, మనం కూడా సోఫా సెట్ తేవాలి. అది అవసరం ఉందా? సోఫా సెట్ అనేది ఎవరో అందరూ వచ్చి కూర్చుని పోతూ ఉంటారు. దాన్ని మనం ఏమన్నా 24 గంటలు కూర్చుంటామా? 1 గంట కూర్చుని టీవీ చూస్తే గొప్ప కదా. మరి 24 గంటలు ఆ డబ్బులు అందులో ఇన్వెస్ట్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైనా సడన్గా అవసరం వస్తుంది, ఒక సమస్య వస్తుంది, అప్పుడు డబ్బు కావాలి, అప్పుకి వెళ్తారా? అప్పు చేస్తే మళ్ళీ అప్పు తీర్చడం కష్టం కావచ్చు మీకు.
మీరు ఉన్న స్టేజ్ ఎటువంటిదైతే దాని ప్రకారం. బాగా ఉన్నవాళ్ళు అనుకోండి అసలు డబ్బు దాల్సిన అవసరమే లేదు, కాస్త కూస్త ఇబ్బంది పడేవాళ్ళే కదా డబ్బు దాస్తారు. మరి అలాంటప్పుడు అప్పు చేస్తే మాత్రం తీర్చగలరా? మరి అలాంటప్పుడు మనకి సోఫా సెట్ అవసరమా? అవసరం లేదు, మనకి నీడ్స్ కావాలంతే ఆ సమయంలో. అందుకని అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చెప్పకూడదు ఇంట్లో. ముఖ్యంగా భార్య క్యారెక్టర్ అర్థమవుతుంది భర్తకి. ఏం పొదుపు చేసే మనిషా, ఖర్చు పెట్టే మనిషా, లగ్జరీలకు వెళ్తుందా, హంగులు కావాలా, తిరుగుళ్ళు ఫ్రెండ్స్తో బడాయిలు కావాలా, ఇలాంటివన్నీ భర్తకు తెలిసినప్పుడు అటువంటి భర్తలు జాగ్రత్త పడాలి. మిగతా వాళ్ళు ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు అవసరం లేదు. ఆ తర్వాత తన ఎక్స్ లవ్ ఏమన్నా ఉంటే, పాత లవ్లు అలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా చెప్పకండి. ఎందుకంటే అది కుదరలేదు కాబట్టే కదా వదిలేసి ఈ అమ్మాయిని చేసుకున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్స్ అనేవి, పొరపాట్లు, తప్పులు అనేవి ఎవరికైనా జరుగుతాయి. అలా అనుకుని వదిలేసి మీరు కొత్త జీవితం మొదలుపెట్టినప్పుడు మళ్ళీ మీరు అందులో ఆలోచనలకు కానీ అవి చెప్పాలని కానీ రహస్యాలు ఉండకూడదు కదా భార్యాభర్తల మధ్యన. చెప్పేద్దాము, అర్థం చేసుకుంటుందంటే మీరు చెప్పేయటం వల్ల చేసుకున్న అర్థము మీకు ఎక్కడ, ఎందుకు, ఎలా ఉపయోగపడుతుంది? అది అవసరమా? అమ్మో మా ఆయన ఎప్పుడొకప్పుడు ప్రేమించాడు, ఆయన నన్ను పెద్ద మనసు చేసుకుని పెళ్లి చేసుకున్నాడు అని సర్దుకుపోతుందనే మీ ఆలోచన? అసలు పొరపాటును కూడా చెప్పకండి, అది చెప్పకూడదు. ఒక విషయం చెప్పండి, భార్య భర్తల మధ్యలో సీక్రెట్స్ అంటూ ఉంటాయా? అంటే కొన్ని చెప్పకూడనివి, కొన్ని చెప్పేవి, భర్త భార్య కానీ భార్య భర్తకు కానీ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఎక్కడన్నా కొన్ని వాళ్ళ మెంటాలిటీస్ని బట్టి నేను చెప్తా. ఇప్పుడు ఎక్కడన్నా అవమానం పొందాం, అది ఇంటికి తీసుకొచ్చి భార్య భర్తకు కానీ భర్త భార్యకు కానీ చెప్పింది అనుకోండి, అప్పుడు మంచి మనస్తత్వాలు అయితే అయ్యో అలా జరిగిందా, నువ్వు ఇలా జాగ్రత్తగా ఉండని ప్రికాషన్ చెప్తాడు భర్త కానీ భార్య కానీ. వీళ్ళ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఆల్రెడీ కొంచెం మనస్పర్ధలు, తేడా భావాలు ఉన్నాయి అనుకోండి, అలాంటి అవమానం జరిగిందని చెప్తే నీకు అవ్వాల్సిందే అంటారు. అది ఇంకో బాధ కదా, భర్త అయ్యుండి భార్య అయ్యుండి ఇలా జరిగిందని చెప్తే ఇలా అంటారా అనే బాధ కలుగుతుంది. చెప్పకుండా ఉంటే మేలు తనకి అని చెప్పరు. ఇంకోటి ఏంటంటే భార్య మీద అంతగా కేర్ లేదు, అంతగా ఇష్టం లేదు, ఏదో జరుగుతుంది జీవితం అనుకున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా చెప్పదు. ఎందుకనంటే తీసుకెళ్ళాడు హాస్పిటల్కి, పట్టించుకోడు, తీసుకెళ్ళాడు, వైద్యం ఇప్పించడు. మరి అలాంటప్పుడు చెప్పి ప్రయోజనం ఏంటి? చెప్పాను 10 సార్లు, వినడు, అర్థమైపోయింది, నన్ను చూపించడు, నాకు మంచిగా చూడడని అర్థమైపోయినప్పుడు చెప్పి ఇంకా బాధ పెంచుకోవడం ఎందుకని చెప్పదు. రిలేషన్లో ఏదైనా అవమానాలు జరిగినా, బాధ కలిగినా, పక్కింటి వాళ్ళతో జరిగినా ఆ సిచ్యువేషన్లో చెప్పుకోవడానికి ఇష్టపడదు, మామూలుగా కూడా చెప్పుకోవడానికి ఇష్టపడదు. ఇంకొకటి ఏంటంటే తన ఒక సక్సెస్లో ముందుకు వెళ్ళినప్పుడు అది కూడా చెప్పడానికి ఇష్టపడదు. చాలా విన్నాను ఈ కేసులు నేను కూడా. ఏంటంటే భర్త కన్నా భార్య ఇంకా పెళ్ళైన తర్వాత బాగా చదువుకుని పిహెచ్డీలు అవన్నీ చేసేసి మంచి ఒక రేంజ్లో ఉందనుకోండి, ఇంకా లేకపోతే ఏదైనా అవార్డ్స్ వచ్చినాయి అనుకోండి డిపార్ట్మెంట్లో వర్క్ చేసే దగ్గర, అవి చెప్తే ఇంటి దగ్గర ఈయన ఏమన్నా తక్కువగా ఫీల్ అవుతాడేమో, నాకన్నా పైకి వెళ్ళిపోతుంది, మంచి ఉన్నత స్థితికి వెళుతుంది అని చెప్పి ఎలా తీసుకుంటారో తెలియదు. రేపటి నుంచి ఆ భావనతోటి గిల్టీ ఫీల్ అవుతాడేమో, ఎందుకులే అవి చూడొచ్చాడా అయినా, చెప్పకుండా ఉంటే మేలు అన్నట్టు అవి చెప్పదు. అలా కొన్ని ఆడవాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు. డబ్బు దాచే విషయంలో మాత్రం ఇద్దరు కూడా సమానంగానే అవసరాలకు ఉంటుందిలే అని దాచిపెట్టే భార్యాభర్తలు కూడా ఉన్నారు. సో ఫైనల్గా మేడం, భర్త మాత్రం భార్య దగ్గర ఖచ్చితంగా ఈ డబ్బు విషయం ఏదైతే ఫినాన్షియల్ ఉంటుందో అది ఖచ్చితంగా షేర్ చేసుకోరు కదా మేడం? అసలు చేసుకోరు. అది మంచికి ఉపయోగపడి, చెడుకు ఉపయోగపడని, అదైతే మనం చెప్పకపోయినా పాటించే టిప్పే. కానీ చాలా మిస్యూజే చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు దాచి నువ్వు ఒక మంచి విషయానికి ఉపయోగించే భర్తలు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, చాలా హర్షించదగ్గ విషయం. మరి అంతమంది ఉన్నారా? అటువంటి వాళ్ళు ఉన్నారా? దాచిపెట్టి వాళ్ళ స్వలాభం కోసం దేనికో దానికి చేశారనుకో, వేస్ట్ కదా. ఇంట్లోకి ఇవ్వకపోతే ఇటు సమస్యకి అడ్డుకోకపోయింది ఆ డబ్బు, నువ్వు మరి దేనికి దాచిపెడుతున్నావు? అది నువ్వు వృధా చేస్తున్నట్టేగా. భార్య ఒక 10 గ్రాములు బంగారం కొంటే నీకు అది 4 ఏళ్ల తర్వాత అది ఇంకా డబ్బు ఎక్కువ చేస్తుంది. నువ్వు చేసే ఖర్చులకి అప్పటికప్పుడే పోతుంది ఆ డబ్బు. భార్య అడిగితే 4 గ్రాములు బంగారం కొంటాయి, నువ్వు డబ్బు పాడు చేస్తున్నావు అంటారు. మరి తనెళ్ళి ఎవరికైనా అప్పు ఇవ్వచ్చు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్కి ఖర్చు పెట్టచ్చు, లేకపోతే ఎవరినైనా ఉంచుకుని దానికి రోజు ఖర్చు పెట్టచ్చు, మళ్ళీ అయితే ఇష్టమైన బండి కొనేసుకోవచ్చు. మరి అవన్నీ కూడా మోబుల్లే కదా, అది ఉంటాయా? ఉండవు. ఇదేంటిది? స్థిరం స్టాండర్డ్. ఇది ఉంటుంది, ఎక్కడికి పోదు. నువ్వు 1 గ్రాము కన్నా రేపొద్దున దానికి డబల్ రేటు వస్తుంది భార్య ఇన్వెస్ట్ చేసేది. మరి అది తెలుసుకోవాలి. సో బ్యాలెన్సింగ్గా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, సీక్రెట్స్ మెయింటైన్ చేయకూడదు. థ్యాంక్ యూ మ్యామ్.